ఎవరు బాబు మీరు? మీ కొడుకు వచ్చాడు, మీతో మాట్లాడాలంట. కడుపున పుట్టిన కొడుకున్నాడు కదా, నువ్వేంది చెప్పేది బోడి? సరే నాన్న, నీతో కొద్దిగా అవసరం పడింది, నీతో కొద్దిగా మాట్లాడాలి. అవసరం పడిందా? అన్ని అవసరాలు తీరాక కదా నాన్న నన్ను మీ అమ్మను బయటికి గెంటేశావు. ఇండ్లు పొలము నీ పేరు రాయించుకొని మమ్మల్ని రోడ్డు మీద పారేసి ఇంకా ఏం మిగిలిందని మా చుట్టూ తిరుగుతున్నావు. బాబా అది కాదు నాన్న, ఎస్ఐఆర్ ఫార్మ్స్ వెరిఫికేషన్ నడుస్తుంది. ఆ ఫార్మ్స్ సబ్మిట్ చేయాలంటే మీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు కావాలి. అది ఇవ్వకపోతే నా ఓటు హక్కు ఉండదు. అవి ఇస్తే ఫామ్ ఫిలప్ చేసేసి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా. వేయ్, నీకు పేరు పెట్టడానికి తండ్రి ఇంటి పేరు కావాలి. నిన్ను స్కూల్లో చేర్పించడానికి కూడా నీ తండ్రి పేరు కావాలి. ఆఖరికి పెళ్లి చేయటానికి కూడా నీ తండ్రి చిరునామా కావాలిరా నీకు. కానీ ఇంట్లో ఉండటానికి మాత్రం ఈ ముసలి అమ్మా నాన్న వద్దారా? అవన్నీ నాకు తెలియదు నాన్న. నేను భారతదేశంలో పౌరుడిగా ఉండాలంటే మీ ఆధారాలు కంపల్సరీ కావాలి. లేదంటే నా ఓటు హక్కు లేదని నాన్ క్రిమినల్ కేసు కింద ఎక్కడో తీసుకెళ్లి పారేస్తారు. విధి ఆడిన వింత నాటకం చూశావా? మీలాంటి వాళ్ళు కన్నవాళ్ళని రోడ్డు మీద పారేస్తే ఆ దేవుడు మీకు రోడ్డు కూడా లేకుండా చేస్తున్నాడు. ఒక మాట చెప్పనా, తల్లి తండ్రి గురువు దైవం అన్నారు పెద్దలు. నువ్వు రోజు పూలతో కొలిచే దేవుడికే 4వ స్థానం ఇచ్చినప్పుడు నిన్ను కని పెంచి పెద్ద చేసిన వాళ్ళని ఎలా చూసుకోవాలి నాన్న? చింతపడకు నాన్న, ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించవచ్చు, కానీ తండ్రి మనసు అలా కాదు. ఇంట్లోకి రా నాన్న, భోజనం చేసి నీకు కావాల్సిన ఆధారాలన్నీ తీసుకెళ్దు. నన్ను క్షమించండి నాన్న, చెప్పుడు మాటలు విని మిమ్మల్ని దూరం చేసుకున్నాను. నా జీవితం ఉన్నంత వరకు మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను నాన్న. పద నాన్న, ఇంటికి వెళ్దాము.